hello, namaste, welcome back to my channel. If you are watching me for the first time, then hi, I'm Aishwarya. I'm a software developer by profession. I'm an artist by passion and I'm a content creator by choice. ఈరోజు వీడియో మొత్తం విజన్ బోర్డ్ కోసమే ఉండబోతుంది. సో ఇది మన విజన్ బోర్డ్ అనమాట. సో ఈ రోజు మనం అసలు ఏం సాధించామా లేదా అనేది చూడబోతున్నాం ఈ వీడియోలో. టైం వేస్ట్ చేయకుండా ముందు కెమెరా ఒక దగ్గర స్టేబుల్గా పెట్టేసి విల్ స్టార్ట్ ద వీడియో. మొత్తం నా 2025 విజన్ బోర్డ్ని రివ్యూ చేస్తాను. లైక్ నేను ఈ విజన్ బోర్డ్లో అనుకున్నవన్నీ ఎంతవరకు నిజమయ్యాయి, ఎంతవరకు అసలు అవ్వలేదు, అవి కూడా నేను షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, విజన్ బోర్డ్స్ ఎందుకు అంటే ఇట్స్ లైక్ విజువల్ మేనిఫెస్టేషన్ అనమాట. నేను ఈ ఇయర్ ఇది అవ్వాలనుకుంటున్నా, ఇది పర్చేస్ చేయాలనుకుంటున్నా, లైక్ ఈ ప్లేస్కి విజిట్ చేయాలనుకుంటున్నా, అలాంటివన్నీ ఏవైతే ఉంటాయో దట్స్ వాట్ విజన్ బోర్డ్ ఈజ్ ఆల్ అబౌట్. యువర్ గోల్స్, హౌ యూ వాంట్ యువర్ లైఫ్ టు బీ, అలాంటివన్నీ ఈజ్ వాట్ vision board is. This is my first vision board in my life. It gave me that kind of happiness, that kind of proud feeling about myself that వావ్, నేను ఒకప్పుడు అనుకొని ఈ ఫోటో ఇక్కడ పెట్టుకున్నాను, ఈరోజు నేను అది చేశాను అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకైతే చాలా వచ్చింది విజన్ బోర్డ్స్తో. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లైక్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యాక్టింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, యాక్టింగ్. సంథింగ్ unexpected things happened in 2025 for me. I acted with the great Ram Charan sir and aside of Janvi Kapoor, direction of Butch Babu sir. It's like ఎన్నో మంది డ్రీమ్ అది, అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద మూవీ పెద్ది. ఐఎమ్ గోయింగ్ టు play a role of Janvi Kapoor's friend in that movie. This is like something beyond what I really manifested. So much grateful in my life for that. Next daniki velipodam. Workouts, about this yoga and eating some healthy food, being consistent for gym, being consistent in eating healthy, proper diet chesi manchiga undalanukunna, but yeah, I failed in it. 2026లో మనం కొంచెం హెల్త్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఫ్రమ్ దట్ ఐ డూ హ్యావ్ సమ్ మెడికల్ ఇష్యూస్ డ్యూ, దేనివల్ల అయితే నా బాడీ వెయిట్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్. ఏదైతే నాకు తెలుసు, కానీ నేను ఫాలో అవ్వట్లే. It doesn't mean that I'm complaining about how I'm looking now. I'm never insecure about my face, about my body. But దీన్ని ఇంకా ఒక మంచి ప్రాపర్ షేప్కి తేవాలనేది నా గోల్. బట్ ఐఎమ్ నాట్ గివింగ్ లైసెన్స్ టు ఎనీ వన్ ఆఫ్ దెమ్ వాచింగ్ టు కమెంట్ ఆన్ మై బాడీ. ఓకే, done. Let's come to the next topic before I get a little bit involved into that and rant people unnecessarily. Next comes influencing. So influencer ga chala tags నేను పెట్టా, స్టిక్కర్స్. సో 2025లోనే నా యూట్యూబ్లో I got 15k subscribers. I'm so happy. కొత్త వర్క్, కొత్త కల్చర్ వల్ల నేను అంతగా ఇన్స్టాంట్ యూట్యూబ్ మీద ఫోకస్ చేయలేకపోయాను. బట్ ఐ యామ్ ప్రేయింగ్ దట్ 2026లో నా యూట్యూబ్లో నేను కొంచెం ఎక్కువగా ఫోకస్డ్గా ఉండాలనుకున్నా. ఐ వాంటెడ్ దట్ 100k సబ్స్క్రైబర్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ వాంట్ దట్ సిల్వర్ బటన్. సో యా, ఐ హోప్ అండ్ ఐమ్ మేనిఫెస్టింగ్ 2026లో ఐ విల్ గెట్ ఎ సిల్వర్ బటన్ అని. మేనిఫెస్టో ఫర్ ఎన్ ఇంటర్నేషనల్ ట్రిప్. ట్రావెలింగ్ కోసం కూడా చాలా స్టిక్కర్స్ పెట్టినా నేను. అండ్ గెస్ వాట్, ఈ పిక్చర్ ఏదైతే ఉందో, లైక్ క్లీన్ వాటర్ ఏరియా, వైట్ శాండ్స్, ద సీనరీ ఇస్ వాట్ ఐ రియలీ లవ్. అండ్ ఐ యామ్ ఎ బిగ్ బీచ్ పర్సన్. మీరు ఒకవేళ నాకు ఒక రూల్ పెట్టారనుకోండి, బీచ్ పక్కన హౌస్ ఉంటుంది అండ్ ఆ హౌస్లో యూ హ్యావ్ టు సర్వైవ్ ఫర్ 100 days వితౌట్ వైఫై, వితౌట్ ఎనీ నెట్వర్క్, దెన్ ఐ విల్ బీ హ్యాపీలీ ఇన్ టు దట్ హౌస్. బీచ్కి వెళ్తే నా మనసు ఒక ప్రశాంత మోడ్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి నాకు బీచ్ని చూసిన వెంటనే. ఐ మేనిఫెస్టెడ్ ఆఫ్ దిస్ వైట్ శాండ్స్ అండ్ ద బ్లూ వాటర్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యాడ్ దిస్ అండమాన్ అండ్ నికోబార్ ట్రిప్ ఇన్ మై లైఫ్. Place is magical. You can stay there like 365 days కూడా నేను అక్కడ ఉండిపోతా. అండమాన్ is so beautiful place
ఐ లవ్ అండమాన్ అండ్ నికోబార్. ఓకే ఓకే, ఇంకా దానికోసం మాట్లాడితే అలా మాట్లాడుకుంటూనే ఉండిపోతా. సో నెక్స్ట్ ట్రావెలింగ్ సిరీస్కి వచ్చేసరికి నేను నెక్స్ట్ వెళ్ళాను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దిస్ ఇయర్ అండ్ విచ్ వాజ్ శ్రీలంక. అండ్ అది కూడా నేను వర్క్ బేసిస్లో వెళ్ళాను. పెద్ద మూవీ షూట్కే మేము శ్రీలంక కూడా వెళ్ళాం. ఐ వెంట్ టు పూణే దిస్ ఇయర్, ఎక్స్ప్లోర్డ్ మహాబాలేశ్వర్. మహాబాలేశ్వర్ is so beautiful, guys. If you are planning for a hill station vibe, then Mahabaleshwar is your must విజిట్ ప్లేస్. నేను మహాబాలేశ్వర్ బ్లాగ్ కూడా ఆల్రెడీ నా యూట్యూబ్లో పెట్టిన, మీరు చూడకపోతే లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతా, డూ చెక్ ఇట్ అవుట్. ఐ ఆల్సో వెంట్ టు పూరి దిస్ ఇయర్. ఇంకా ప్లేసెస్కి వెళ్ళిన, లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళా, మా హోమ్ టౌన్కి వెళ్ళా బరంపూర్. అండ్ ఐమ్ సో హ్యాపీ. బ్యానర్ పోస్ట్ పెట్టాను చూడండి, ఫ్లెక్సీ. సో ఐ యూస్ టు వర్క్ యాజ్ ఏ ప్లస్ సైజ్ మోడల్. ఈ విషయానికి వచ్చేసరికి ఐ వాంటెడ్ మై సెల్ఫ్ టు బీ ఇన్ ఎనీ బ్యానర్ ఆర్ ఎనీ ఫ్లెక్సీ ఇన్ హైదరాబాద్ అనమాట. బట్ లక్కీగా వెన్ ఐ వెంట్ టు మై హోమ్ టౌన్, ఐ గాట్ అన్ ఆఫర్ ఫర్ ఎ బ్రాండ్ కాల్డ్ లోహియా బ్రదర్స్ in Barampur, Odisha. When I promoted their brand, I got myself featured in a flexi, that too in my own hometown, and my mom watching that was the గ్రేటెస్ట్ గిఫ్ట్ ఐ రిసీవ్డ్ దిస్ ఇయర్. అది మా అమ్మ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను నాకు అలాగా. అంటే ఇప్పుడు హైదరాబాద్లో చేయడం ఈజ్ ఫైన్, బట్ మన సొంత ఊర్లోనే మన పేరు మీద ఒక బ్యానర్, ఒక ఫ్లెక్సీ వేయడం ఈజ్ లైక్ సంథింగ్ రియలీ స్పెషల్ ఫర్ మీ. అంతేకాక మన హైదరాబాద్లో కూడా నా ఫ్లెక్సెస్ పడ్డాయి ఈ ఇయర్ అయితే. సో ఐ అడ్వర్టైజ్డ్ ఫర్ దిస్ బ్రాండ్ కాల్ మాన్ విత్రా, ఫీచర్డ్ ఇన్ ఆల్ పీవీఆర్, ఆల్ ఐనాక్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. హైదరాబాద్లో రావాలనుకున్నా, అది కూడా అయిపోయింది. సో ఐ మేనిఫెస్టెడ్ ఫర్ దాట్ అండ్ ఐ అచీవ్డ్ దాట్. సీ మై ఓన్ కార్, ఓన్ హౌస్, ఓన్ బిజినెస్, ఓన్ మనీ అని ఉన్నావు కదా. యా, ఐ డిడ్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్ దిస్ ఇయర్ విచ్ ఇస్ ఆర్ట్ బీట్. అది నా సొంత బిజినెస్ అనమాట. ఐ పార్ట్నర్షిప్ విత్ మై సిస్టర్స్. చాలా మంచిగా రన్ అయినది. లైక్ వీ డిడ్ ద బిజినెస్ కంటిన్యూస్లీ ఫర్ 2 months. మంచి అవుట్కమ్ కూడా వచ్చింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ వచ్చింది మాకు ఆ బిజినెస్ నుంచి. బట్ అదే అంటారు కదా, 2 పడవల్లో కాలు వేయలేమని. సో సమ్వాట్ ఐ గాట్ బిజీ విత్ మై షూట్ షెడ్యూల్స్ విత్ పెద్ద మూవీ. అలానే అదే టైంలో నాకు సీరియల్ ఆఫర్ కూడా వచ్చింది. సో ఐ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్ బ్యాలెన్సింగ్ మై షెడ్యూల్ డేట్స్ బిట్వీన్ మై పెద్ద మూవీ షూట్ డేట్స్ అండ్ మై సీరియల్ డేట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వర్క్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. సో నా ఐటీ జాబ్లో కూడా నాకు ఇట్ వాజ్ లైక్ ఐ హ్యాడ్ టు మేనేజ్ ఆల్ ది 3 టుగెదర్. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ 2026లోని ఐ వాంట్ టు మోర్ ఫోకస్ ఆన్ మై బిజినెస్ విచ్ ఇస్ ఆర్ట్ బీట్. అండ్ ఇట్ కమ్స్ టు ఓన్ హౌస్. హైదరాబాద్లో ఓన్ హౌస్ తీసుకోవాలని నాకు ఒక డ్రీమ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అది కూడా ఈ రోజుల్లో అయితే ల్యాండ్ రేట్స్ చాలా పెరుగుతున్నాయి. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు స్టెప్ అప్ మై ఇన్కమ్ ఫర్ దాట్, సో దట్ నేను హౌస్ లోన్ తీసుకొని ఐ కెన్ అఫోర్డ్ అండ్ ఓన్ హౌస్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్ కార్. బట్ యా, ఐఎమ్ థింకింగ్ దట్ ఐ క్యాన్ buy my own car in 2026 and I hope I will buy that. Own house అయితే I think it will take time. Once I'll get married, I may be like partnership with my partner and then we can together can afford an house in Hyderabad. But ఒక్కదాన్ని అంటే ఇట్స్ లిటిల్ బిట్ హార్డ్ నాకు అడిగితే. ఇక్కడ మీరు స్టిక్కర్ చూస్తున్నట్టయితే వ్యానిటీ వ్యాన్ ఉంది కదా. సో ఐ వాంటెడ్ ఏ వ్యానిటీ వ్యాన్ ఫర్ మీ. ఐ గాట్ మై వ్యానిటీ వ్యాన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ పెద్ది. Manifested for a vanity van and I got one this year. యా, మై ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ అండ్ హెల్దీ అని ఉంది కదా. వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 5 అనమాట. నేను, మా అక్క, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ. ఇప్పుడు మా తమ్ముడికి కూడా జాబ్ వచ్చింది ఈ ఇయర్ హైదరాబాద్లోనే. హీ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2025 అండ్ హీ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్ అండ్ హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ TCS విచ్ మై వెరీ ఫస్ట్ కంపెనీ. అంటే దేవుడు మా మీద ఎంత బ్లెస్సింగ్ ఉంచారంటే మా తమ్ముడికి కూడా లక్కీగా హైదరాబాద్ లొకేషన్ వచ్చింది. బికాజ్ ఆబ్వియస్లీ దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. దేవుడు ఆశీర్వాదం లేకపోతే ఏమీ జరగదు. ఐఎమ్ ఏ బిగ్ స్పిరిచువల్ పర్సన్. మా అక్క మ్యారీడ్, సో స్టేస్ విత్ హర్ హస్బెండ్ అండ్ నేను మా తమ్ముడు కలిపి వీ టుక్ ఎన్ అపార్ట్మెంట్ ఫర్ రెంట్ అండ్ వీఆర్ స్టేయింగ్ హియర్. మా పేరెంట్స్ ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడూ
ఎక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. బట్ డాడీ బిజినెస్ ఉంది, డాడీ హ్యాస్ హిజ్ ఓన్ ఎంపైర్ ఇన్ బరంపూర్. పేరెంట్స్ ఆఫెన్ విజిట్ చేస్తుంటారు హైదరాబాద్, అండ్ అమ్మ నాన్న ఇక్కడ ఉన్నప్పుడు ఆర్ ద బెస్ట్ డేస్ ఫర్ మీ ఇన్ హైదరాబాద్. So this is a very good thing that really happened in my life this year. Yeah, Paris is my dream destination since my childhood. Naku Paris na husband tho vellalani undi. So maybe next to next year I'll get married and I'll go to Paris with my husband. ఇంకా 500K ఫాలోవర్స్ అని ఇక్కడ ఉన్నది కదా, ఐ రీచ్ ఫ్రమ్ 110 or 120 ఉండే నాకు ఇయర్ స్టార్టింగ్. బట్ ఈ రోజుకి ఐ హ్యావ్ 170K ప్లస్ ఫాలోవర్స్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. ఈ ఇయర్ నేను నా సోషల్ మీడియాలో ఫుల్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా టైం, నా కన్సిస్టెన్సీ, ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హోపింగ్ 2026 will be a great year for me in terms of social media and achievements. Okay, yeah, you guys can see unboxing the new DJI Osmo Pocket 3. So I really wanted this camera since 2024 ending. So almost 1 year అయిపోయింది. This is still in my wish list. నేనేం ప్లాన్ చేసుకున్నానంటే, నేను ఆ కెమెరా ఎప్పుడు కొంటానంటే యూట్యూబ్లో అంటే ఆబ్వియస్లీ అది యూట్యూబ్ కోసం కొంటాను కదా. సో అది ఎప్పుడు కొనాలంటే యూట్యూబ్లో నేను ఎంతగా సక్సెస్ అవ్వాలంటే అక్కడ నుంచి నాకు ఇన్కమ్ ఒక 60K వస్తే ఆ సేవింగ్స్ పట్టుకెళ్ళి నేను ఈ కెమెరా మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా. నాకు మానిటైజేషన్ అవ్వలేదు నా యూట్యూబ్ ఇంకా. ఐఎమ్ గివింగ్ మై బెస్ట్ టు గెట్ మానిటైజ్డ్ ఇన్ యూట్యూబ్ అండ్ టు బై ఏ కెమెరా. ఇంకా అనుకున్నా లెట్స్ కొనేద్దాం. అలా నాకు నేను రూల్స్ పెట్టుకోను. ఈ ఇయర్ నేను ఆస్మో పాకెట్ 3 కొందాం అనుకున్నా, అండ్ ఐ థింక్ ఐ విల్ బై దిస్ ఇయర్. వెరీ ఆనెస్ట్, నేను అసలు కన్సిస్టెంటే లేకున్నాను. సో ఇంకా కొనేసి ఏం చేస్తుంది, అది కూడా ఎక్కడో మూల పడేసేదాన్ని. ఇట్స్ బెటర్ నౌ ఐ మేడ్ మై మైండ్ టు బీ కన్సిస్టెంట్. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఐఎమ్ బీయింగ్ కన్సిస్టెంట్ సిన్స్ పాస్ట్ 2 months యాక్చువల్గా. సో ఇంకా కన్సిస్టెంట్ ఉన్నాను, నా ప్రామిస్ నేను పెట్టుకుంటున్నాను కాబట్టి ఐ గో అండ్ బై దిస్ కెమెరా ఇఫ్ అనుకుంటున్నా, తెలియదు ఇంకా. ఓకే, అండ్ మై గ్లో అప్ ఎరా, దీస్ ఆర్ లైక్ సమ్ మోటివేషన్ కోట్స్ దట్ ఐ వెంట్ టు ఏ సక్సెస్ఫుల్ ఇయర్ అహెడ్. ఒక మంచి సక్సెస్ఫుల్ ఇయర్ అవ్వాలనుకున్నా, అది సక్సెస్ఫుల్ అయింది. డబల్ సక్సెస్ఫుల్ ఎప్పుడైందో ఇప్పుడు చెప్తాను మీకు. ఇది చూస్తున్నట్టయితే యూ గైస్ కెన్ సీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ జాబ్ ప్రమోషన్, ఐ అట్రాక్ట్ ఆపర్చునిటీ. జాబ్ కోసం చాలా నేను స్టిక్కర్స్ అటాచ్ చేశాను. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ TCS ఫ్రమ్ 2021 అనమాట. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అబౌట్ TCS. It's a very good company when it comes to an employee's work culture, everything. I don't know about others, but నాకు పర్సనల్గా TCS was the best company in my life. చెప్పాలంటే నేను ఇవన్నీ సైడ్ బై సైడ్ చేసుకోగలిసాను అంటే దట్స్ అందులో మేజర్ పార్ట్ నాకు TCS చాలా హెల్ప్ఫుల్ అయింది. TCS ఇస్ లైక్ గవర్నమెంట్ జాబ్ ఫర్ ఎంప్లాయీస్. ఓకే, రతన్ టాటా గారు ఎక్స్పైర్ అయిన తర్వాత TCSలో మొత్తం రూల్స్ చేంజ్ చేసేసారు. మ్యాండేటరీగా 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నారు. లీవ్ షీట్ బ్యాలెన్స్ మొత్తం చేంజ్ చేసేసారు. ఇంకొకటి TCSలో ఒకటి ఏంటంటే మీకు శాలరీ హైక్స్ అంతగా ఉండవు. నాకైతే అసలు హైక్స్ రాలేదు TCSలో ఉన్నంతకాలం. బట్ నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా మంచిగా అయ్యేది కాబట్టి ఐ కంటిన్యూస్గా 4 years నేను వర్క్ చేసిన అక్కడ. సో ఆ తర్వాత వై ఐ థాట్ ఆఫ్ స్విచ్చింగ్ ద జాబ్ ఏంటంటే, ఇప్పుడు TCS కూడా మిగతా కంపెనీస్ లానే అయిపోయింది. అదే వర్క్ ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది నాకు. అలానే అంటే ఆబ్వియస్లీ మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు శాలరీ ఎలా పెరుగుతుందో వర్క్ ప్రెషర్ కూడా అట్లానే ఉంటుంది అనమాట. రెండిట్లో వర్క్ ఒకటే అయిపోయింది కదా, ఏ కంపెనీకి వెళ్ళినా నేను అంతే వర్క్ చేయాలి. అదే వర్క్ ఏదో నేను వేరే కంపెనీలో చూసుకుంటే నాకు మంచి శాలరీ కూడా పెరుగుతుంది. సో ఆ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఐ క్విట్, లైక్ ఐ రిజైన్డ్ ఇన్ TCS. డెసిషన్ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి లైఫ్లోని. TCSకు ఇచ్చేసిన వెంటనే నాకు మంత్లీ వచ్చే శాలరీ ఆగిపోయింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, షూట్ పేమెంట్స్ రావు. ఈరోజు షూట్ చేస్తాం అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత వస్తాయి. సో మీరు షూట్ చేస్తున్నారు అంటే అమ్మాయి ఇన్ని ప్రమోషన్ చేస్తుంది, ఇన్ని డబ్బులు వస్తుందంటే నో. ఒక ప్రమోషన్ చేశాక ఒక 45 days తర్వాత దాని పేమెంట్ వస్తుంది, లేదా కొన్ని అయితే 3 months తర్వాత వస్తుంది. సో నాకు ఆల్ ఆఫ్ సడన్ ప్రతి నెల పడే మనీ పడపోయేసరికి నా ఎక్స్పెన్సెస్ ఏవైతే 4 years నుంచి ఉన్నాయో ఆల్ ఆఫ్ సడన్ మిస్బ్యాలెన్స్ అయ్యాయి అనమాట. సో ఇటు పక్క నేను ఇల్లు తీసుకున్నాను, ఐ హ్యావ్ టు పే ద రెంట్, ఐ హ్యావ్ టు ఇల్లు మెయింటెనెన్స్ కోసం చూడాలి, వెహికల్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ వెహికల్ మెయింటెనెన్సెస్ చూడాలి, ఇంకా ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఉన్ను. సో ఆల్ ఆఫ్ సడన్ నాకు
మనీ ఆగిపోయింది. దట్ వాజ్ ఎ వెరీ ట్రామటైజింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. సో యా, దట్ వాజ్ ద వెరీ రాంగ్ డెసిషన్ I took in 2025, like resigning from TCS, resigning from a stable job. సో యా, 3 months ఆగస్ట్లో రిజైన్ చేసిన నేను, అండ్ ఇమ్మీడియట్ రిలీజ్ వచ్చింది నాకు, బికాజ్ ఐ వాజ్ ఆన్ బెంచ్ ఆ టైంలోని. సో ఇమ్మీడియట్ రిలీజ్ ఇచ్చేసారు నాకు. సో నాకు నోటీస్ పీరియడ్ కూడా లేదు. ఐ కమ్ అండర్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ఆగస్ట్. అప్పుడు తెలిసి వచ్చింది జాబ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని. ఒక జాబ్ మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎంత లక్కీగా ఫీల్ అవ్వాలి, దాని వాల్యూ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. ఇంకా గట్టి కొట్టాలి జాబ్ అని గట్టిగా డిసైడ్ అయినా. అండ్ December 5th I got my offer letter from next company. I don't want to reveal that, but 4 months పడిన నరకంకి ఒక్క రోజులో నాకు టర్న్ అయింది. నౌ ఐఎమ్ వర్కింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ, బికాజ్ నాకు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రూపాయి రాలేదు. నేను ఎంతో ఇష్టమే చేసుకున్న ఈ షూట్స్, ఎంతో ప్యాషనెట్ అయిన ఈ యాక్టింగ్స్, నాకు వచ్చిందంతా ఈ ఐటీ జాబ్. సో ఐఎమ్ వెరీ లాయల్ టువర్డ్స్ దట్ జాబ్ నా. ఎందుకంటే నా కష్టాలు ఉన్నప్పుడు ఈ జాబే నాకు మళ్ళీ తలెత్తుకునేలా చేసింది. సో యా, ఎక్కువ అయిపోయింది. సో యా, నెక్స్ట్ గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్. యా, కేదార్నాథ్. నాకు కేదార్నాథ్ వెళ్ళాలని చాలా ఇష్టం. నేను చాలా పెద్ద శివుడు భక్తిని. ఇప్పుడు వరకు ఉన్న జ్యోతిర్లింగాస్లో ఐ కంప్లీటెడ్ 6 జ్యోతిర్లింగ దర్శనం. ఈ ఇయర్ నేను కేదార్నాథ్ వెళ్ళాలి అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. బట్ 2026లో ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇక్కడ మ్యాక్బుక్ కొనాలని అనుకున్నాను ఈ ఇయర్, బట్ నాకు ఫస్ట్ థింగ్ బేసిక్ ల్యాప్టాప్ ఎడిటింగ్నే రాదు. అలాంటి రాకపోయినప్పుడు మ్యాక్బుక్లో 1,00,000 పెట్టి మ్యాక్బుక్ మీద ఇన్వెస్ట్ చేసి ఇంకా రాకపోయిన వర్క్ని ఎందుకు, ఫస్ట్ నేర్చుకొని తర్వాత మ్యాక్బుక్కి ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సో ఇది కూడా నేను డ్రాప్ అయ్యాను ఈ ఇయర్. సో ఒక అవార్డ్ రావాలనుకున్నాను, ఇప్పుడు వరకు అయితే రాలేదు. ఈ ఇయర్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ ఇయరే అవార్డ్ కావాలి అంటే నేనేం పెద్ద మహానటి సావిత్రి కాదు కదా. సో వస్తుంది, బట్ వన్ డే ఫర్ షూర్ ఐ గెట్ అన్ అవార్డ్. ఆ రోజు ఉంటుంది నా స్వామి రంగా. ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో, ఈ ఇయర్ నేను మేనిఫెస్ట్ చేసిన అచీవ్మెంట్స్ ఏవైతే ఎక్కువగా నేను గ్రేట్ఫుల్ అంటే, ఫస్ట్ థింగ్ యాక్టింగ్ విత్ రామ్ చరణ్ సార్ అండ్ జాన్వీ కపూర్ మ్యామ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ బుచ్చి బాబు సార్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీరియల్లో నేను రావాలనుకున్నా, అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఏ సీరియల్ శ్రీహరి కళ్యాణం ఇన్ జెమినీ టీవీ. And next thing I'm really grateful for in this year is my IT job switch. పేరు మీద పడిన ఫ్లెక్సెస్, నా పేరు మీద పడిన బ్యానర్స్ కోసం I'm really grateful and proud of myself. Most importantly, my family is happy and healthy. I'm so proud about myself for these 5 things in my life in 2025. although ఇంకా కొన్ని ఉన్నాయి ఏవైతే నేను మేనిఫెస్ట్ చేసుకున్నా కానీ నేను అక్కడికి రీచ్ అవ్వలేదు, లైక్ మై కెమెరా, మై యూట్యూబ్ మానిటైజేషన్, మై ఇన్స్టాగ్రామ్ 500K ఫాలోవర్స్ అవ్వడం, ఇంకా కొన్ని ఉన్నాయి, కేదార్నాథ్ విజిట్ చేయడం. Let's see what 2026 brings to me. What are the adventures I'm going to have in 2026? I am planning to make 2026 vision board talika vlog. So if you want to watch that, do subscribe to my channel. Also oka bell icon untadi, danni ilaga tap chesiyandi so that nenu ఏ vlog post chesina kuda meeku vachestadi notification. Thank you so much for joining me in this journey, and thank you so much for being a part of my journey. And let's welcome 2026 with a lot of hopes, a lot of success, a lot of confidence in us. So thank you so much for watching. Like, share and subscribe to my YouTube channel, AR Vlogs. Bye bye.